హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కడాయిలోకి పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకొని దోరగా వేయించుకొని కడిగి తీసుకోవాలి. తర్వాత కుక్కర్లోకి ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకొని 2 సార్లు బాగా కడుక్కొని తీసుకోవాలి. ఇందులోకి మనం వేయించుకొని కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా పలుకుగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పలుకులు, జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష వేసుకొని దోరగా వేయించుకొని తీసేసుకోవాలి. అదే కడాయిలోకి పావు కప్పు వరకు బెల్లం, ముప్పావు కప్పు వరకు చక్కెర, అరకప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లం చక్కెర కరిగించుకొని తీగ పాకం వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పాకంని టీ జల్లెడతో కానీ వడకట్టుకొని ఉడికించుకున్న అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నానండి. ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటూ అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. అన్నం అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి పొంగల్ అనేది. ఆరిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. అంతే అండి, ప్రసాదంలోకి సింపుల్గా టేస్టీగా చేసుకునే చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.